ఈ రాత్రి మాకు కావలసిన అవసరమైన మీ వాక్కులు మాకు వినిపించండి, మాతో సంభాషించండి. మీకు ఇష్టమైన ప్రీతి పాత్రముగా మమ్మల్ని మలచండి. నన్ను మరుగుపరిచి మీ వాక్యాన్ని బయలుపరచండి. మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇది వెనకాల మార్చావా? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పేరట నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. దయచేసి అందరూ బైబిల్లో పనిచేయండి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 9వ వాక్యం ఈ విధంగా వ్రాయబడింది. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృపచూపువాడును, నమ్మదగిన దేవుడననియు, తన్ను ద్వేషించు వారిలో ప్రతివానిని బహిరంగముగా నశింపచేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలుసుకొనవలెను. ఇందులో ఒక మాట మనం ఈ రాత్రి ఆలోచిద్దాం. మన దేవుడు తన నిబంధనను స్థిరపరిచేవాడంట, 1000 తరాలకు కృప చూపేవాడంట. మరి ముఖ్యమైన మాట, నమ్మదగిన దేవుడు అని ఉంది. ఆ ఒక్క పదాన్ని మనం ఆలోచించేద్దాం. మన దేవుడు ఎవరట? నమ్మదగిన దేవుడు అని వ్రాయబడింది. మరొక మాట మనం చూద్దాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 23వ వచనాన్ని కూడా మనం చదువుదాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుదాం. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవెంతైనా నమ్మదగిన వాడవు. చాలండి. మన దేవుడు 2 చోట్ల కూడా చదువుకున్న 2 సందర్భాలలో దేవుడు ఎలాంటి వాడట? నమ్మదగిన దేవుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు. దేవుని నమ్మకత్వానికి రుజువు ప్రకృతిలో చాలా కనపడుతున్నాయి. ఉదాహరణకి నమ్మకత్వం గురించి మనుషులుగా మనం ఆలోచిస్తే, నేను ఒక 100 రూపాయలు ఇస్తానని మాట ఇచ్చా, మీరు నమ్మారు. కానీ నేను ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. మనుషుడు నమ్మదగిన వాడు కాదు. కానీ దేవుడు నమ్మదగిన వాడు అనడానికి రుజువు ఏంటంటే, నేను మీకు గాలి ఇస్తా అన్నాడు దేవుడు, నేను మీకు ఆహారం ఇస్తాను అన్నాడు దేవుడు. ఈ దేవుణ్ణి మనం గుడ్డిగా నమ్మాల్సింది. ఎందుకంటే ఇస్తానన్న దేవుడు మాట తప్పడు. ఇస్తానన్న దేవుడు కొరత చేయుడు. గాలి ఇచ్చిన దేవుడు ప్రారంభంలో నేటి వరకు ఇప్పుడు ఆపలే. అదే ఆయన నమ్మకానికి రుజువు. ఒక అరగంట సేపు గాలి ఆపాడు అనుకోండి దేవుడు, మన పరిస్థితి ఏంటి? పెట్టెలు రాలిపోయినట్టు రాలిపోము భూమి మీద. అంటే మనం బాగా నమ్మిన మన స్నేహితుడైన మనల్ని మోసం చేస్తాడేమో కానీ
అబ్రహాముకు నేను స్నేహితుణ్ణి అని చెప్పుకున్న దేవుడు, నమ్మదగిన దేవుడు, ఆయన మోసం చేయడు. స్నేహితుడు అనే దానికి రుజువు లేదా స్నేహితుడు అనే దానికి నిర్వచనం చెప్పండి అని అడిగాడంట ఒక ఫిలాసఫర్. దానికి ఒక 4-5 నిర్వచనాలు చెప్పారు. మొదటి వ్యక్తి అన్నాడంట, సంతోషాన్ని పెంచేవాడు దుఃఖాన్ని తెంచేవాడు నిజమైన స్నేహితుడు అన్నాడట. బాగుంది ఆ మాట. రెండోవాడు అన్నాడట, మన మౌనాన్ని అర్థం చేసుకునేవాడే నిజమైన స్నేహితుడు అన్నాడంట. అది కూడా బాగుంది. మూడో వ్యక్తి అన్నాడట, గడియారంలాగా మౌనంగా మన వెంటుండి మనల్ని నడిపించేవాడే నిజమైన స్నేహితుడు అన్నాడట. అయితే 4వ వ్యక్తి అన్నాడంట, పైవేవి కాకుండా లోకమంతా మనల్ని విడిచిపెట్టిన, ప్రతి పరిస్థితుల్లో కష్టమైన నష్టమైన సుఖమైన దుఃఖమైన ప్రతి పరిస్థితుల్లో నేనున్నాను అని మన పక్షాన వచ్చి నిలబడిన వాడే నిజమైన స్నేహితుడు అన్నాడట. ఈ మాట అక్షరాల నిజం. ఇది దేవునికి 100% వర్తిస్తుంది. నమ్మదగిన స్నేహితుడు ఆపదలు వచ్చినప్పుడు విడిచిపెట్టడు, శ్రమలు వచ్చినప్పుడు విడిచిపెట్టడు. నమ్మదగిన స్నేహితుడు నిందొచ్చినప్పుడు వాడితో పాటు నేనుంటే ఆనంద నాకు ఆపాదించబడుతుంది అని చెప్పి దూరం అయిపోతాడు. కానీ ప్రతి పరిస్థితుల్లోనూ మన పక్షాన నిలబడి మనల్ని వెన్నుతట్టి నడిపించేవాడే నిజమైన నమ్మదగిన స్నేహితుడు. ఆయనే దేవుడు. ఇది అక్షరాల బైబిల్లో ఒక వ్యక్తి జీవితం గురించి నేను చెప్పి సంక్షిప్తంగా ముగిస్తాను. ఆదికాండం 28వ అధ్యాయం తీద్దామండి. 10-11 వచనాలు కలిపి ఉంటాయి, చూద్దాం. ఆదికాండం 28వ అధ్యాయం 10-11 వచనాలు చదువుతాం. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపుకు వెళుతున్నాడు. ఎందుకు వెళ్తున్నాడో మీకు తెలుసు. ఆల్రెడీ జ్యేష్ఠత్వాన్ని కొట్టేశాడు. అది అమ్మకి తెలిసింది. ఆ విషయం ఎవరికి తెలిసింది? అమ్మకి తెలిసింది. అమ్మ ఎవరు? రెబెకా. ఇస్సాకు భార్య పేరేంటి? అప్పుడు అమ్మ ఏం చేసిందంటే, ఒరే నువ్వు మీ మేనమామల దగ్గరికి పారిపోరా అని చెప్పిందట. కనీసం ఎవరన్నా తోడిచ్చి కూడా పంపలే. ఒంటరిగా ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకొని ఉంటే అన్న చంపేస్తాడేమో బయలుదేరి వెళతా ఉన్నాడంట. ఒక చోటుకు వచ్చేసరికి అక్కడ సాయంత్రం అయిపోయింది, ప్రొద్దుగుంకిందంట. 11వ వచనం. అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోట రాళ్లలో ఉన్న ఒక రాయిని తీసుకొని తలగడగా పెట్టుకొని అలా పడుకున్నాడంట. నిద్ర పడుతుందా? మార్గ మధ్యంలో అరణ్యంలో ఎక్కడైనా నిద్ర పడుతుందా? మనకి చీకట పడితే చేతిలో టార్చ్ లైట్ లేకపోయినా, ఈవెన్ సెల్ ఫోన్ లైట్ లేకపోయినా భయం కదా మనకి. సరిగ్గా అతను అక్కడికి వెళ్ళి ఆ పొద్దుగుంకే సమయానికి పడుకున్న స్థలం బేతేలు. బేతేలు దగ్గరికి వెళ్ళేసరికి అక్కడే ఒంటరిగా ఉన్నాడు. పొద్దుగూకిందంట, నైట్ అయిపోయింది. ఆ రాత్రుల్లో ఒంటరిగా ఉన్నాడు. చుట్టూ ఎక్కడ ఏ ఊరు కనబట్టలేదు, ఏ మనిషి కనబట్టలేదు, ఏ జనసంచారం కనబడటం లేదు. ఒంటరిగా ఉన్నాడు అరణ్యంలో, బేతేలులో బిక్కుమంటా ఉన్నాడు. అప్పుడు పడుకున్నాడు కానీ నిద్ర పట్టట్లేదు. ఎందుకంటే శబ్దాలు ఎలా ఉంటాయి ఆలోచించండి. ఒక్కోసారి మన ఊరి చివరిలో నక్కలు వచ్చి అరుస్తూ ఉంటాయి, పిల్లలు భయపడుతూ ఉంటారు. నా చిన్నతనంలో తోడేళ్ళు కూడా వచ్చి అరుస్తూ ఉండే.
రాత్రుల్లో పిచ్చుకలు అరుస్తూ ఉంటాయి. మన ఊర్లకు దగ్గర అయితే కప్పలు అరుస్తూ ఉంటాయి. అమ్మా, పురుగుల సౌండ్లు వినబడతా ఉంటాయి. భయం వేస్తూ ఉంటుంది. అందులో ఒంటరి కదా, మాట్లాడితే భయం పోవడానికి ఇంకొక తోడు లేడు కదా యాకోబుకి. అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి చూడండి. ఆ ఒంటరితనంలో, ఆ ఒంటరి జీవితంలో ఒక్కడిగా ఉన్నాడు. ఏ వ్యక్తి సాయం లేదు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 10వ వచనం చదువమ్మా. అప్పుడు ఎలాగుందో అక్కడ రాత్రి వేళ ఒంటరిగా పొద్దుగుంకినప్పుడు అక్కడ పరిస్థితి ఎలాగుందో ఒకసారి మనం చదువుదాం. 32వ వచనం, 32వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు ఎక్కడున్నాడంట యాకోబు? ఎంతమంది ఉన్నారు యాకోబుతో? ఒంటరిగా ఉన్నాడు. ఈ ఒంటరిగా అరణ్య ప్రదేశంలో భీకర ధ్వని గల పాడైన ఎడారి అంటది. ఒక్కోసారి వాటర్ ఫాల్స్ పడతా ఉంటాయి కదా, అంటే సెలయేళ్ళు కొండల మీద నుంచి నీళ్లు పారుతూ ఉన్నప్పుడు ఆ శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించండి. రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు ఎలాంటి ధ్వనులు వినబడుతున్నాయంట ఆ రాత్రి వేళ అతనికి? భీకర ధ్వని. పిరికివాడైతే గుండె ఆగి చనిపోతాడు ఆ రాత్రుల్లో. నా చిన్నతనంలో నేను 3వ తరగతో 4వ తరగతో చదువుతున్నాను మా ఊర్లో. నాకు వరుసగా చిన్నాన్న కూతురు పెదనాన్న కూతురు అవుతుంది ఆ పాప. మేకలు కాసుకోవడానికి వెళ్ళిందట. చెట్టు కింద పడుకొని నిద్రపోయిందంట. మేకలు ఎటుపోయినాయి తెలియదు. తెల్లారినా రావట్లేదు అమ్మాయి. ఒంటరిగా అరణ్యంలో ఆ బేళ్లల్లో, పచ్చిక బేళ్లల్లో ఒక చెట్టు కింద పడుకుంది. ఆ శబ్దాలకి భయపడిపోయి అలా బిగుసుకుపోయింది. తెల్లారి మేమందరం వెతకటానికి వెళ్ళేసరికి ఇంటికి తీసుకొచ్చాం. మనిషి బ్రతికే ఉందిలే కానీ ఆ భయంతోనే 2 రోజులకు చనిపోయిందండి ఆ పాప. ఎదిగిన బిడ్డ, మెచ్యూర్ అయిన పాప. గుండె నిబ్బరం లేకపోతే ఆ శబ్దాలకు చనిపోతారు ప్రియులారా. యాకోబు ఒంటరివాడు, ఏ సహాయం లేదు. భీకర ధ్వని గల ఆ ఎడారిలో వాణ్ణి కనుగొని ఎవరు చూశారంట? దేవుడు చూశాడు. యాకోబు ఒంటరితనాన్ని ఎవరు చూశారు? దేవుడు చూశాడు. చూసి ఆవరించి, ఎంత మంచి మాట, ఆ పదాన్ని అండర్లైన్ చేయండి. ఆవరించి అంటే ఏ శత్రువు భయము లేకుండగా వాడిని ఏం చేశాడు? చుట్టూ దేవుడు ఏం చేశాడంట? నువ్వు ఒంటరి కాదు యాకోబు, నేనున్నాను, భయపడకు. ఆవరించి ఏం చేస్తున్నాడంటే ఒక స్నేహితుల్లాగా ఆ భీకర ధ్వని గల ప్రాంతంలో మాట్లాడుతున్నాడంట దేవుడు. పరామర్శించి తనకు అనుపాప వలె అతన్ని ఏం చేశాడు? కాపాడుతున్నాడు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. కష్ట సమయాల్లో కూడా విడిచిపెట్టడు. వాగ్దానం చేశాడు ముందుగానే దేవుడు యాకోబుకి. అదే ఆదికాండంలో మీరు చూస్తే 28వ అధ్యాయంలో ఏమని దేవుడు వాగ్దానం చేశాడో యాకోబుకి ఒకసారి చూడండి దయచేసి. ఆదికాండం 28వ అధ్యాయంలో ఏమని వాగ్దానం చేశాడో చూడండి యాకోబుకి దయచేసి దేవుడు. 13 మరి యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యాడు. నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. నీవు పడుకుని ఉన్న ఈ భూమి నీకు నీ సంతానానికి ఇస్తాను. నువ్వు ఒంటరి అనుకుంటున్నావు, నీ సంతానం మొత్తాన్ని నేను ఇక్కడికి తీసుకొస్తాను నాయన. నువ్వు పడుకున్న భూమిని నేను నీకు స్వాస్థ్యంగా ఇస్తాను. అంతటితో వదల్లా. 15వ వచనం, ఇదిగో నేను నీకు తోడయ్యుండి, నువ్వు ఒంటరి అనుకుంటున్నావు, నువ్వు ఇక్కడ కాదు, నువ్వు వెళ్ళే ప్రతి స్థలమందు నేనుంటా, నిన్ను ఆవరిస్తా, నిన్ను పలకరిస్తా, నిన్ను కాపాడుతా, నిన్ను విడువను, నిన్ను విడువను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్మదగిన దేవుణ్ణి, నా మాట
నేను నెరవేరుస్తా. మాట నెరవేర్చే దేవుడు అండి బాబు, మాట నెరవేర్చే దేవుడు మన దేవుడు. అందుకే అంటాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనంలో, వాగ్దానము చేసిన దేవుడు ఏమని చేశాడు? నిన్ను ఎన్నడు విడువను ఎడబాయును అని వాగ్దానం చేసిన వాడు ఎలాంటి వాడని ఉంది చూడండి, నమ్మదగిన వాడు. కీర్తన గ్రంథం 110వ అధ్యాయము 4వ వచనం చదువుదామా? కీర్తన గ్రంథం 110వ అధ్యాయము 4వ వచనం కూడా చూడండి దయచేసి. 4వ వచనం, మెల్కీషెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉందువని యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పని దేవుడు. 28:15 ఏమని చెప్పాడు? నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో నేను ఉంటాను, నీతో కూడా ఉంటాను, నిన్ను కాపాడుతానని దేవుడు ఏం చేశాడు? మాట ఇచ్చాడు. ఇక్కడ చదివితే ఆ మాట మనం అద్భుతంగా ఉంటుంది. ఆయన ప్రమాణం చేశాడు, వాగ్దానం చేశాడు. ఆయన మాట తప్పని దేవుడు. మనుషులు మాట తప్పుతారు, కానీ దేవుడు అస్సలు మాట తప్పడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఎంత పొరపాటు చేసినా కూడా నీకు మాట ఇచ్చాడంటే నీ పక్షాన్ని దేవుడు నిలబడతాడు. మాట నిలుపుకునే దేవుడు మన దేవుడు. ఈ వాగ్దానాలన్నీ చేతపట్టుకొని యాకోబు ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, ముగించుకుందాం. ఆదికాండం 32వ అధ్యాయము చూడండి దయచేసి. ఆదికాండం 32వ అధ్యాయం 6వ వచనం నుండి చదువుదాం. ఆ దూతలు యాకోబు నొద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడైన ఏశావు నొద్దకు వెళ్ళితిమి అంటే తిరిగి వస్తున్నాడు అనమాట. మామ దగ్గరికి వెళ్ళాడు, దాదాపు 15 ఏళ్ళు గొర్రెలు కాశాడు. ఇద్దరిని, లేయాని రాహేల్ని పెళ్లి చేసుకున్నాడు. బిడ్డల్ని, తర్వాత తనకు వచ్చిన పశువుల వాటాని వెంట పెట్టుకొని తిరిగి వస్తున్నాడు. వచ్చేటప్పుడు కూడా, పోయేటప్పుడు భయంగానే వెళ్ళాడు, వచ్చేటప్పుడు భయంతోనే వస్తున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ ఏశావు అన్నాడు, ఏమన్నా తెలుసా? నాన్న చచ్చిపోయిన రోజే నిన్ను చంపేస్తానరా అన్నాడు. యాకోబుని ఎప్పుడు చంపుతానన్నాడు ఏశావు? నాన్న చనిపోయిన మరుక్షణమే నీ శవాన్ని నేను చూస్తాను, నిన్ను చంపుతానన్నాడు. ఆ మాట చూడండి, మళ్ళీ ఇక్కడికి వద్దాం దయచేసి. 27వ అధ్యాయం 41వ వచనం చూడండి. ఆదికాండం 27వ అధ్యాయము 41వ వచనం. తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తం ఏశావు అతని మీద పగబట్టిన. మరియు ఏశావు అంటున్నాడు, నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు అంటే ఇంకెక్కువ రోజులు ఉండడు, నాన్న చనిపోతాడు, చచ్చిపోయే రోజులు దగ్గర పడ్డాయి. ఆ నాన్న చచ్చిపోయిన వెంటనే తమ్ముడా నిన్ను కూడా చంపేస్తానన్నాడు. ఆ దెబ్బతోనే కదా భయపడి వెళ్ళాడు, పారిపోయాడు. దాని గురించే కదా వాళ్ళమ్మ తనకు దూరంగా ఉండమని చెప్పి సలహా ఇచ్చి మామగారింటికి తోలేసింది. ఇప్పుడు తిరిగి వస్తున్నాడట. 32:6 వెళ్ళేటప్పుడు దేవుడు మాట ఇచ్చాడు కదా, వాగ్దానం ఇచ్చాడు కదా 28:15లో, నీతో కూడా ఉంటా, ప్రతి స్థలంలో ఉంటా, నిన్ను కాపాడుతా, నిన్ను పరామర్శిస్తా. ఆ మాటను పట్టుకున్నాడు. అంటే 15 ఏళ్ళు అయినా కూడా ఎన్నేళ్ళైన దేవుడు మాట తప్పడు, వాగ్దానం ఇచ్చి నెరవేర్చి దేవుడు. కాబట్టి అదే మాటను ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నాడు. 32వ అధ్యాయము 6వ వచనం నుండి మనం చదువుతుంటే తిరిగి వచ్చేటప్పుడు చూడండి. ఆ దూతలు యాకోబు నొద్దకు తిరిగి వచ్చి, వెళ్ళితిమి 400 మందితో నిన్ను ఎదుర్కొనుటకు వచ్చుచున్నాడు. అంటే 400 మందితో వస్తున్నాడంటే ఇంక నన్ను ఖచ్చితంగా చంపేస్తాడు. భయం. యాకోబు మిక్కిలి భయపడి కంగారు పడిపోయాడట. ఏశావు ఒక గుంపు మీదకి వచ్చి దాన్ని హతము చేసిన ఎడల మిగిలిన గుంపు అన్నా తప్పించుకొని బతికుండొచ్చు అని చెప్పేసి జనల్ని మందలుగా డివైడ్ చేశాడంట. వింటున్నారా? మందలుగా కొన్ని గ్రూపులు డివైడ్ చేసి, ఒకవేళ 400 మందిని వేసుకొని వస్తున్నాడు అన్నయ్య, ఫస్ట్ గుంపుని చంపాడని తెలియగానే 2వ గుంపు తప్పించుకోవచ్చులే అన్న భయంతో
ఏమండి ప్రయాణమైపోతా ఉన్నాడంట. అప్పుడు యాకోబు నా తండ్రి అయిన ప్రార్థన చేస్తున్నాడు చూడండి, భయంతో ప్రార్థన చేస్తున్నాడు. నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేస్తానని చెప్పింది దేవా. నాతో చెప్పావు కదా, తిరిగి మళ్ళీ దేశానికి వెళ్ళన్నావు కదా. ఆ రోజు సరిగ్గా నేను బేతేల్ దగ్గర ఉన్నప్పుడు నేను పండుకున్న స్థలాన్ని ఎత్తానన్నావు కదా నా సంతానానికి. వీడు చూడబోతానే నన్ను చంపడానికి వస్తున్నాడే 400 మందిని వేసుకొని. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములను సమస్తమ సత్యమునకు అపాత్రుడును ఎట్లనగా నా చేతికర్రతో మాత్రమే యొర్దాను నది దాటి వెళ్ళాను, కానీ ఒంటరిగా వెళ్ళిన నేను 2 గుంపులుగా తిరిగి వస్తున్నాం. నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని నేను నా అన్నయ్యకి భయపడుతున్నాను తండ్రి. 12 వచ్చిన వెరీ వెరీ ఇంపార్టెంట్. నీవు ఆ రోజు అన్నావు కదా, నేను నీకు తోడై నిశ్చయంగా మేలు చేస్తాను, విస్తారం ఒకటి వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానాన్ని విస్తరింపజేస్తానన్నావు. నేను పండుకున్న స్థలాన్ని కూడా నాకు ఇస్తానని మాట ఇచ్చావు కదయ్యా అని అంటే దేవుడు ధైర్యం ఇచ్చాడు. వెళ్ళు పర్లేదు వెళ్ళు, నేను నమ్మకమైన దేవుణ్ణి. 111 కీర్తన 7 వచనంలో అంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు? కీర్తనల గ్రంథం 111వ అధ్యాయము 7 వచనం చదువుకున్నాం. ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి, ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి. దేవుడు నమ్మకమైన వాడు, ఆయన మాట కూడా నమ్మదగింది. శాసనం అంటే ఆజ్ఞ, మాట. నేను మాట ఇచ్చానని ప్రార్థనలు ఎత్తిపడుతున్నావు కదా యాకోబు, ఇంక నేను మాట ఇచ్చానంటే ఇక వెనక్కి తిరిగి తీసుకోను. ఒకసారి నీ అన్నను కలువు, అసలు నేను వాడు చంపుతాడా లేదంటే ఏడ్చి నీ మీద పడి ముద్దు పెట్టుకుంటాడు చూడు, ఒకసారి నువ్వు ట్రై చేయి. ఎందుకు భయపడుతున్నావు? మీ అన్నైనా మాట తప్పుతాడేమో, మీ నాన్నైనా మాట తప్పుతాడేమో. నేను మాట ఇచ్చి నెరవేర్చే దేవుణ్ణి, నమ్మకమైన దేవుడు. కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది, కొన్ని శ్రమలు ఎదురొచ్చినప్పుడు. యోసేపు జీవితంలో కూడా మీరు ఆలోచిస్తే, వాస్తవానికి అబ్రహాముకు వాగ్దానం చేశాడు దేవుడు, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తానని. అదే యోసేపు ఆ రోజు అన్నలు శ్రమ పెట్టిన ఆ శ్రమలు చచ్చిపోయి ఉంటే యేసు ప్రభు రక్షణ వచ్చేదే కాదు కదా. ఆ శ్రమలు చూసినప్పుడు మనకు అనిపించుండొచ్చు, నమ్మదగిన దేవుడు ఏంటి శ్రమలకు అప్పగించాడు అని. ఆయన శ్రమలలో కూడా ఏం చేయగలడు? నమ్మదగిన దేవుడు, విడిపించడానికి నమ్మదగిన దేవుడు. శ్రమలు ఎందుకు ఎలువ చేస్తాడో తెలుసా? వీళ్ళు అసలు నేను నమ్మదగినోడిని, వీళ్ళు నన్ను నమ్ముతున్నారా లేదా అని పరీక్షించడానికి. యోసేపు నమ్మాడు కాబట్టే అన్నలు దగ్గరకు వచ్చి క్షమించు అని వాపోతుంటే, ఇదంతా మన మంచికే జరిగిందన్నయ్య, మీరు నన్ను ద్వేషించారు, కానీ దేవుడు మనల్ని అందరిని ఏం చేశాడు? ప్రేమించాడు. ఈ కరువు సమయంలో నన్ను ముందుగేడకు పంపాడు అంతే, మీరు నన్ను శ్రమ పెట్టలేదు. దేవుడు ఎలాంటోడు తెలుసా? శ్రమలకు అప్పగిస్తున్నాడన్నా కూడా అందులో ఏం కనపడుతుంది మనకి? నమ్మదగిన దేవుడు. మనల్ని ఆయన శ్రమల పాలు చేసి చంపేయడానికి కాదు దేవుడు శ్రమకు అప్పగించేది, ఆయన నమ్మకత్వాన్ని రుజువు చేసుకోవడానికి. దావీదు జీవితాన్ని కూడా మీరు ఆలోచిస్తూ ఉంటే ఫిలిష్తీయుల చేతికి అప్పగించాడు చాలాసార్లు. అయ్యో నేనేం చేశాను, నేనేమన్నా తప్పు చేశానా? గుల్యాత్ అనేవాడు వచ్చి ఇశ్రాయేలీయుల్ని శాపనార్థాలు పెడుతున్నప్పుడు దేవుని పక్షాన్ని యుద్ధమే కదా చేశాను అని అంటే, అప్పటి రాజు అంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు? ఈ మాట చదువుకొని మనం ముగించుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 29వ అధ్యాయము 8వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 29వ అధ్యాయము మొదటి వచనం చదువుతామండి.
ఎనిమిదో వచ్చినమండి, 29:8 అండి. దావీదు, నేనేం చేశానయ్యా, నా ఏలినవాడవగు రాజా. అప్పుడు రాజు ఎవరో తెలుసా? ఆకీషు. నీ శత్రువులతో యుద్ధము చేయుటకై నేను రాకుండానట్లు నీ యొద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ దాసునైన నా యందు తప్పేమన్నా కనపడుతుందో చెప్పు అని ఆకీషుని అడిగాడంట. అప్పుడు రాజు అంటున్నాడు, దైవదూత వలె నీవు నా దృష్టికి కనబడుతున్నావని నేను ఎరుగుదును, కానీ ఫిలిష్తీయుల సర్దారులు మాత్రం మాతో యుద్ధానికి రావద్దు అని చెప్తున్నారట. ఒక శత్రువుల రాజ్యంలో పరవాసిగా ఉన్న దావీదు, నేను మేలు చేస్తే నాకేంటి కీడు వెంటొచ్చింది అని అనుకోలేదంట. అంటే కీడులో కూడా దేవుడు ఏం చేయగలిగిన వాడు? మేలు చేయగలిగిన నమ్మదగిన దేవుడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకునే 119 కీర్తన 75 వచనంలో మాట్లాడుతున్నాడు చూడండి. తీశారా? 119 కీర్తన 75 వచనం. యెహోవా, నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితివనియు. అంటే శ్రమల్లో కూడా ఏం చూస్తున్నాడు? విశ్వాసం అన్న నమ్మకం ఉన్న ఒకటే కదా. శ్రమల్లో కూడా ఏం కనపరుస్తున్నాడు అంటే దేవుడు నమ్మకత్వాన్ని కనపరుస్తున్నాడు. అంటే మనల్ని శ్రమకు అప్పగించినా కూడా ఆయన అన్నమాట నిరూపించుకుంటాడు. మన మీద ఏగా వాళ్ళనివ్వడు. మళ్ళీ అంటాడు 25 కీర్తనలో, చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. మొదటి 3 వచనాలు చదివి ప్రార్థన చేసుకుందాం. కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం మొదటి 3 వచనాలు. దావీదు గారేనా ఈ కీర్తన రాస్తున్నాడు. ఏమంటున్నాడు? యెహోవా, నీ దిక్కునకు చూసి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా దేవా, నీ యందు నమ్మికించి ఉన్నాను, నీవు నమ్మదగిన దేవుడు అని. కాబట్టి నేను అన్ని జనుల మధ్య ఉన్నానని చెప్పేసి, శత్రువుల మధ్య ఉన్నానని నాకు సిగ్గు రానివ్వకు, నాకు ఓటమి రానివ్వకు, నాకు నిందలు రానివ్వకు అని ప్రార్థన చేస్తున్నాడు. నా శత్రువులు నన్ను గూర్చి ఉత్సహింపనీయకము. నీ కొరకు కనిపెట్టువారులు ఎవడు సిగ్గునందుడు. హేతువు లేకుండా ద్రోహము చేయవారు సిగ్గునందుదురు. నాకు ఎవడైనా అన్యాయం చేస్తే వాడేమైపోతాడంట? సిగ్గుపడతాడు. నన్ను మాత్రం సిగ్గుపడనీయకము. నువ్వెలాంటి దేవుడువో తెలుసా? నీ యందు నమ్మికించు వారిని సిగ్గుపడనిచ్చే దేవుడవు కావు. ఇందు మూలంగా బైబిల్లో మనం చదువుతుంటే భక్తులకు దేవుడు శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో అన్నిటిల్లో నమ్మదగిన దేవుడుగా, నిజమైన స్నేహితుడు ఉన్నాడు. మీకు తెలుసు, దానియేలు సింహాల బోన్లో ఉంటే దేవుడు నమ్మకమైన దేవుడుగా తన నమ్మకత్వాన్ని నిరూపించుకున్నాడు. యెషయా పట్ల అలాగే శద్రకు, మేషకు, అభిజ్ఞగోళ్ళు అగ్నిగుండంలో ఉంటే నమ్మదగిన దేవుడు వారి మధ్యన ఉన్నాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే తెల్లవారిపోద్ది ప్రియులారా. ఆ దేవుడు, మన దేవుడు నమ్మదగిన దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చేవాడు. ఎంతవరకు నమ్మకంగా ఉంటాడంటే మరణం వరకు ఆయన నమ్మకముగా మనతో ఉండి మన చేయి పట్టి నడిపిస్తాడు. చిన్న పల్లవి చరణం పాడుకొని ప్రార్థన చేసుకుందాం. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయా, ఇంకేమి కోరుకోనయా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. ఆప్తులైన వారే
హాని చేయజూచిన మిత్రులే నిలువకుండినా, ఆప్తులైన వారే హాని చేయజూచిన మిత్రులే నిలువకుండినా, న్యాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. ప్రార్థన చేసుకుందాం. అవును ప్రభువా, ఈ లోకంలో దావీదు అన్నట్లుగా 50వ కీర్తనలో ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదు, కానీ దేవా నీవు నరుడువు కాదు నమ్మకపోవడానికి. నీవు నమ్మదగిన దేవుడవు, వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడవు, మాట ఇచ్చి తప్పని దేవుడవు. మేమైతే దినమెళ్ళ తప్పిపోతూ ఉన్నాం. దేవా మమ్మల్ని కనికరించండి, కృప చూపించండి. నీ నమ్మకత్వాన్ని, నీ విశ్వాస్యతను